సంక్రాంతి ఫెస్టివల్ అంటే కామన్ ఆడియన్స్ పెద్ద ఎక్స్పెక్ట్ చేయడు. సింపుల్గా హోమ్లీగా ఫ్యామిలీగా ఉన్న మూవీస్ మాత్రం ఎంకరేజ్ చేయడం సపోర్ట్ చేయడానికి చూస్తారు. అలాంటి మూవీ అండి ఇది. భరత మహాశయులకు విజ్ఞప్తి. మన డైరెక్టర్ గారు సాంగ్ స్టేజ్ మీద వైరల్ చేసిన సాంగ్ వన్ ఆఫ్ ద హైలైట్ సాంగ్ మూవీలో. భీమ్స్ గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా ప్రాపర్గా చేశారు. చాలా బాగుంది సినిమా. అండ్ ఫ్యామిలీతో చూడొచ్చు అండి. ఇది ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. మ్యారేజ్ అయిన వాళ్ళకి ఇంకా బాగా కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి సినిమాలో. కెమిస్ట్రీ హీరో హీరోయిన్ ఆశికా రంగనాథ్ గారు కావచ్చు అండ్ డింపుల్ హెత్ గారిది సాంగ్స్, పిక్చరైజేషను, ప్రొడక్షన్ వాల్యూస్, టెక్నికల్స్ చాలా బాగున్నాయి. కిషోర్ తిరుమల గారు అంటే మినిషాలజీ కావచ్చు, మన ఇంతకుముందు శర్వానంద్ గారు చేసిన మూవీ కావచ్చు, ఇది కానీ సేమ్ ఫ్యామిలీ ప్యాటర్న్ చాలా బాగా హ్యాండిల్ చేస్తారు. నీట్ డైలాగ్స్, ప్రెజెంటేషన్, ఎగ్జిక్యూషన్, డైరెక్షన్ చాలా బాగుందండి. కామెడీ ఎలా ఉంది? కామెడీ అదే ట్రెండింగ్ డైలాగ్స్తోనే సోషల్ మీడియాలో హైలైట్ అయిన ఏదైతే డైలాగ్స్ ఉంటాయో ఆ డైలాగ్స్ని యూజ్ చేస్తూ అవి బాగా పేలాయి. కామెడీ టైమింగ్ మన వెన్నెల కిషోర్ గారిది కావచ్చు, సత్య గారిది కావచ్చు, మన బలగం చేసిన క్యారెక్టర్ చేసిన ఆయనది కావచ్చు, కుదరండి. రెగ్యులర్ పాయింట్, రొటీన్ పాయింట్ అయినా రవితేజ గారి ఎనర్జీ, కామెడీ టైమింగ్, మిగతా సపోర్టింగ్ క్యారెక్టర్స్ తోటి లాగారు. కిషోర్ తిరుమల గారి రైటింగ్ చాలా బాగా కుదురుతుంది. రొటీన్ సీన్స్ని చాలా ఎంటర్టైన్మెంట్, ఎంగేజ్ వేలో బాగా క్రియేట్ చేశారు డైరెక్టర్ గారు. అంటే స్క్రీన్ ప్లే బాగాలేదని చెప్పి అంటే డ్యూరేషన్ వైజ్ కొంచెం ల్యాగ్ ఉన్న ఫీలింగ్ వస్తుంది. బట్ ఎంటర్టైన్మెంట్ వేలో మంచి సాంగ్స్లో, బ్యూటిఫుల్ లొకేషన్స్లో, పర్ఫార్మెన్స్తో వెళ్ళిపోతుంది. ఆ ల్యాగ్ ఫీల్ అనేది ఎక్కువ హైలైట్ కాదు.